నమస్తే, వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. ప్రతిక్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం. కేసీఆర్ గారు రైతు బీమాను దేశములోనే ప్రపంచంలో ఎవరు చేయని పని రైతు బీమాని తెచ్చి రైతులకు భరోసాని ఇచ్చిండు, ధైర్యాన్ని ఇచ్చిండు. ఇవాళ మీరు ఇంతవరకు ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా పైసలు మే నెల వచ్చినా రైతు బీమా పైసలు కట్టలే. ఇవాళ మార్చ్, ఏప్రిల్, మేలో చనిపోయిన రైతులకు రైతు బీమా డబ్బులు రావడం లేదు. దీన్ని రివ్యూ చేయడానికి రేవంత్ రెడ్డి గారు మీకు సమయం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ వడ్లు కొంటలేరు, వడ్ల కుప్పల మీద రైతులు పిట్టల్లాగా రాలిపోతుంటే దీని మీద రివ్యూ చేయడానికి మీకు సమయం లేదా అని నేను అడుగుతా ఉన్నా. 4,000 కోట్లు వడ్లు కొన్న రైతులకు డబ్బులు రావడం లేదు. గొప్పగా చెప్పిన 512 కోట్ల బోనస్ రావడం లేదు. ఇవి ఎందుకు పడతలేవు రైతులకు? 48 గంటల్లో కేసీఆర్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇయ్యలేకపోతుండ్రో రివ్యూ చేసుకోవడానికి మీకు సమయం లేదా రేవంత్ రెడ్డి గారు? అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద మీకు ఎందుకు లేదు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ అనేక చోట్ల నేనేమి రాజకీయంగా చెప్తున్నటువంటి విషయం అంతకంటే కాదు. ఇవాళ ఉదయం నుంచి ఇవాళ జూపల్లి గారి నియోజకవర్గం కొల్లాపూర్లో తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు రోడ్డెక్కినారు. వాళ్ళని పట్టించుకునే నాతులు లేదు. తరుగు పేరిట కిలోల కొద్ది 4 కిలోలు 5 కిలోలు తీస్తుండ్రని చెప్పి ఇవాళ కొల్లాపూర్లో వాళ్ళు ధర్నా చేసిండ్రు. నాగర్ కర్నూలు జిల్లా పెంటపల్లి మండలం జటప్రోలులో ఇవాళ తడిసిన ధాన్యాన్ని కొనండి, మొలకలెత్తుతున్నాయి అని చెప్పి రోడ్డెక్కి రైతులు ధర్నా చేసిండ్రు. జగిత్యాలలో తూకంలో 4 కిలోలు 5 కిలోలు ఎక్కువ పెడుతున్నారు, మాకు బస్తా మీద 5 కిలోలు తీస్తే క్వింటాల్ మీద 10 కిలోలు పోతుంది అని చెప్పి జగిత్యాలలో రైతులు ఇవాళ రోడ్డెక్కి ధర్నా చేసిండ్రు. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో తంగెలపల్లి మండలం జిల్లెల గ్రామంలో వడ్లు కొనుగోలు చేయడం లేదని సిరిసిల్ల సిద్దిపేట హైవే మీద రాస్తా రోకో చేసిండ్రు. అందాల పోటీల మీద రివ్యూలు చేస్తున్నాడు. వేలాది మంది పోలీస్ అధికారులను, ప్రభుత్వ అధికారులను నియమిస్తూ అందాల పోటీలకు ఇబ్బంది కలగకుండా కుక్కల్ని ఎత్తుక చంపుతున్నారు, లేకపోతే డబ్బలు ఎత్తేస్తున్నారు, స్ట్రీట్ వెండర్స్ దుకాన్లు తీసేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, పర్వాలేదు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం, 6 కాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో, రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ధాన్యపు రాశులను గాలికి వదిలేసి అందాల పోటీలతో అందాల రాశుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది. ధాన్యపు రాశుల చుట్టూ తిరుగుతలేరు, అందాల రాశుల చుట్టూ తిరుగుతూ ఉంది ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం. మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా.